అధికారంలో లేకపోయినా వైసీపీ రౌడీ షీటర్లు కిలాడీల దందాలు ఆగడం లేదు. ఏకంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో రౌడీ షీటర్తో ఓ మహిళ సరసాలకు దిగింది. జైల్లో ఖైదీగా ఉంటూ తరచూ అనారోగ్యం పాలైనట్లుగా హాస్పిటల్కి వస్తున్న రౌడీ షీటర్ ఏకంగా ఐసీయూలోనే రాసలీలలకు దిగాడు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా దందాలను పెంచి పోషించిన ఆ పార్టీ పెద్దలందరి వద్ద ఆ మహిళకు పలుకుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటి ఎంపీ నందిగం సురేష్, వైసీపీ మంత్రులు రోజా, అప్పలరాజు, కాకాని గోవర్ధన్ రెడ్డితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీస్ స్టేషన్ లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రజనంలో స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి ఈరోజు రౌడీ స్టేషన్లని, రౌడీ మోకల్ని, గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు, ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందని తెలిసిన విషయమే. ఇమ్మీడియట్లీ ఈమెని జైల్లో పెట్టి చట్టపరంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో పుష్ప తెలంగాణ ఎట్ట మారిపోయి ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ తీసుకొస్తాడు లేడు. ఏం లేదక పుష్ప సినిమా నువ్వు చూసావు కదా, దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నట్టున్నావు నువ్వా? ఒక 6 నెలలు సంవత్సరం ఉండాలి నువ్వు. ఎవరా? అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడు గుండెకాయరా ఇదా? అది లేదు కాబట్టి భయపడలేదు. నిజమైతే భయపడవా? వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక